జితనీ జిస్కి సంఖ్య బారి ఉతనీ ఉస్కి భాగీదారి. ఇది రాహుల్ గాంధీ గారి నినాదం. సో గతంలో కాంశీరామ్ గారు కూడా చేసిరు, అది వేరే. కానీ ఎవరెంతో వారికంతా. జనాభా పరంగా బీసీలు ఎంతుంటే వాళ్ళకంత అవకాశాలు రావాలి, ఎస్సీలు ఎంతుంటే వాళ్ళకంత అవకాశం రావాలి, ఎస్టీలు ఎంత ఉంటే వాళ్ళకంత అవకాశం రావాలి, ఓసీలు ఎంత ఉంటే వాళ్ళకంత అవకాశం రావాలి. ఇది రాహుల్ గాంధీ గారు అనేక సార్లు 2023 జనవరిలో, 2023 అక్టోబర్లో జలంధర్లో ఒకసారి, తెలంగాణ మధ్యప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ఆయన చేసినటువంటి భారత్ జోడో యాత్ర పుస్తకంలో నేను చూడడం జరిగింది. దీంతో పాటు దానికి సంబంధించినటువంటి వీడియోల కోసం నేను సెర్చ్ చేస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు చేసినటువంటి జిస్కి జిత్ని సంఖ్యాబారి ఉస్కి ఉత్ని భాగేదారి అనేటువంటి వీడియోలు అన్ని ఛానళ్ళ నుంచి డిలీట్ అయినాయి. ఓకే, దొరకట్లేవు. ఎక్కడ వేరే వేరే ఛానళ్ళేమో ఇంకా నేను సమగ్రంగా వెతకలేదు. నేను చాలా ఆ ఛానల్లో వెతికితే అవి కనిపించకుండా పోయినాయి. ఎటు పోయినాయి అవి అర్థం కావట్లేదు. ఎందుకు డిలీట్ చేసిరు, ఎవరు డిలీట్ చేసిరు అని తెలియదు. దాని అర్థం ఏంది? రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటిది ఈ పెన్నేవి రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి ఈ జిస్కి జిత్ని సంఖ్యాబారి ఉస్కి ఉత్ని భాగేదారి అనేటువంటి మాట ఎవరికెంతో వారికంత అనేటువంటి మాట చెప్పిండు కదా. దాంట్లో నినాదం ఎవరెంత ఉంటే వాళ్ళకంత వాటా, ఎవరు ఎంతో వారికి అంత వాటా అంత. ఇది రాహుల్ గాంధీ గారి నినాదం. ఓకే, ఇక్కడ లైవ్ చూస్తున్నటువంటి ప్రజలారా, కాంగ్రెస్ పార్టీ నినాదంగా కూడా దీన్ని చెప్పారు. రాహుల్ గాంధీ గారు కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో వివిధ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న సందర్భంగా ఈ మాటలు చెప్పడం జరిగింది. అయితే అందులో కొన్ని వీడియోలు మాత్రం డిలీట్ అయిపోయినాయి. సొంతంగా రాహుల్ గాంధీ ఛానల్ నుంచే డిలీట్ అయిపోయినాయి. ఓకే, ఆయనకున్న యూట్యూబ్ ఛానల్ నుంచే డిలీట్ అయిపోయింది. అది అఫీషియల్ నుంచే డిలీట్ అయిపోయింది. సరే, అది ఎందుకైంది, ఏం కథ అనేది చూద్దాం. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నినాదం ప్రకారం ఎవరెంతో వారికంత, అవునా, ఎవరెంతో వారికంత అనేటువంటి నినాదం. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 ఉద్యోగాలకు క్లియరెన్స్ వచ్చింది. రాత్రి మెరిట్ లిస్ట్ కూడా ఇచ్చేసారు. రాత్రికి చేసిరు. ఎవరెంతో వారికంత అనేటువంటి నినాదాలు మనం గుర్తుపెట్టుకొని ఎవరికి ఎంత వచ్చింది, ఎవరికి ఎంత రావాలి, ఎవరెంతో వారికంత అనేటువంటి నినాదం ఉంది కదా. ఇక్కడ కులగణన చేసిరు. కులగణన ఇది తప్పో రైటో తర్వాత. కానీ రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి ప్రసంగంలో, ఆ పుస్తకంలో ఏం చెప్తాడంటే, దేశాన్ని ఎక్స్రే తీయాలి. ఈ ఎక్స్రే అంటే ప్రజలందరూ ఎక్స్రే తీయాలి, కులగణన చేయాలి, ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారో లెక్క బయటికి తీయాలి, అందులో వెనకబడిన తరగతులు ఎంతమంది ఉన్నారు, అందులోంచి ఏ వర్గాల వారికి అన్యాయం జరిగిందనేది లెక్కలు తీసి ఎక్స్రే తీయాలి. అందుకే ఎక్స్రే తీసిన తర్వాత ఎవరికెంతో వారికంత సంపద పంపిణీ చేయాలని చెప్పి లెక్క. ఈ తెలంగాణ రాష్ట్రంలో దొంగ ఎక్స్రేనో ఏదో ఒకటి తీసిండు కదా రేవంత్ రెడ్డి గారు. ఆ ఎక్స్రే లెక్కల ప్రకారమే చూద్దాం. 56.33%. తెలంగాణ కులగణనలో బీసీలు ఎంతమంది ఉన్నారంటే 56.33%. ఓకే, ప్రభుత్వ లెక్కనే, ఇది ప్రభుత్వ లెక్కలే, మనవి కాదు. ఓసీలు ఎంత ఉన్నారు? ఇప్పుడు వాళ్ళు చెప్పిన దొంగ లెక్కల ప్రకారమే 15.79. ఇప్పుడు వాళ్ళు చెప్పిన లెక్క ఇది రాంగు. ఇది యాక్చువల్గా 7.8. ఇక ఎస్సీలు 17.43. ఎస్టీలు ఎంతమంది ఉన్నారు? 10.45. అయ్యో,
45 10.45% ఉన్నారు. ఇది తెలంగాణ జనాభాలో ఎవరెంత ఉన్నారో ఇడ లెక్క తెలిసింది, ప్రభుత్వ లెక్క. ఇప్పుడు గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చారు కదా, గ్రూప్ 1 ఉద్యోగాల మెరిట్ లిస్ట్ ఇచ్చారు కదా, దాంట్లో ఎవరెవరికి ఎంత దక్కినాయి. బీసీలకు దక్కినటువంటి గ్రూప్ 1 ఉద్యోగాలు, బీసీలకు దక్కినటువంటి ఉద్యోగాలు ఎన్ని అంటే 42.53. ఆల్ కేటగిరీస్ బీసీ, ఆల్ కేటగిరీస్ శాతం అది. ఇక్కడ ఎస్సీలకు దక్కిన ఎన్ని 16.90. ఎస్టీలకు దక్కిన ఎన్ని 9.96. ఓసీలకు దక్కిన ఎన్ని అనుకుంటారు? ఓసీలకు ఎన్ని? జిత్తినే ఇచ్చేదారి ఉత్తినే భాగేదారి ప్రకారం ఎన్ని రావాలి? 15 పాయింట్ చిల్లర రావాలి. అంటే ఎంత వచ్చినాయి వీళ్ళకు? 30.60. డబుల్ 30.60 ఉద్యోగాలు గ్రూప్ 1 మెరిట్ లిస్ట్లో వచ్చినాయి. అంటే ప్రతి 100 ఉద్యోగాలలో 30 ఉద్యోగాలు రెడ్లు వెలమలకు వీళ్ళకే. ప్రతి 100 ఉద్యోగాలలో రెడ్లు వెలమలకు 30 ఉద్యోగాలు వాళ్ళకు పక్కకు ఈ గ్రూప్ 1లో. ఈ గ్రూప్ 1 అంటే ఏంది? గ్రూప్ 1 అంటే రేపు పొద్దుగాల వీళ్ళే కంఫర్ట్ ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతారు అన్నట్టు. వీళ్ళు కలెక్టర్లు అవుతారు, వీళ్ళు కలెక్టర్లు, తర్వాత ఎస్పీలు, కమిషనర్లు ఇవి అవుతుంటారు పెద్ద పెద్ద పోస్టులు. ఇక్కడ రాహుల్ గాంధీ లెక్క ప్రకారం ఇక్కడ వాస్తవానికి వచ్చింది ఇది, వాస్తవానికి వచ్చింది ఇది. రాహుల్ గాంధీ లెక్క ప్రకారం, జిస్నే ఇత్తేదారి దాని ప్రకారం రాహుల్ గాంధీ లెక్క ప్రకారం ఎంత రావాలి? ఎంత రావాలి అంటే మొత్తం ఉద్యోగాలు 563 ఉన్నాయి. గ్రూప్ 1 ఉద్యోగాలు జితనే ఇచ్చేదారి ఉత్తినే భాగేదారి ప్రకారం ఎంత రావాలి బీసీలకు అని అంటే బీసీలకు రావాల్సినవి, బీసీలకు ఎన్ని ఉద్యోగాలు రావాలంటే 316 ఉద్యోగాలు రావాలి. మొత్తం ఎలా 563 ఉద్యోగాలలో. ఏది నువ్వు చెప్పిన 56 ప్రకారమే బీసీలకు రావాల్సినటువంటి ఉద్యోగాలు 316 రావాలి, ఉద్యోగాలు రావాలి. వాటా ఎందుకంటే జనాభా దామాష ప్రకారం 317.7 చిల్లర ఉంది కదా. 317 ఉద్యోగాలు బీసీలకు రావాలి. బీసీలకు ఎన్ని వచ్చినాయి? వచ్చినవన్నీ ఇక్కడ ఇంకొక చిన్న మార్పు చేద్దాం. రావలసినవి బీసీలకు, బీసీలకు 317 రావాలి. వచ్చినాయన్ని 239 వచ్చినాయి. చూసుకోయిగా అంటే ఎంత మైనస్? 78 మైనస్. పెద్ద పోస్టులు 78 అంటే చిన్నగా కనిపిస్తుంది కానీ ఇక్కడ ఓసీలకు ఎంత రావాలి? రాహుల్ గాంధీ గారి లెక్కల ప్రకారము వాళ్ళకు రావాల్సినటువంటి ఉద్యోగాలు 89 రావాలి. వచ్చినాయి ఎంత? 89 ఉద్యోగాలు ఓసీలకు రావాలి, రెడ్లకు అప్పర్ క్యాస్టుల అందరికీ. వీళ్ళకి ఎన్ని వచ్చినాయి అంటే 172 వచ్చినాయి. చూసుకో 172 వచ్చినాయి. అంటే ఎంత ప్లస్ అన్నట్టు వీళ్ళకు 84 ఉద్యోగాలు అంతేగా.
84 ఉద్యోగాలు ప్లస్ పాయింట్లలో ఇటాటు ఉంటుండొచ్చు అంతే. ఎస్సీలకు ఎన్ని రావాలి వాళ్ళ వాటా ప్రకారం 97 పాయింట్ అంటే 98 ఉద్యోగాలు రావాలి. 98 0.96 కాబట్టి 98 అని వేసిన వీళ్ళకు 98 ఉద్యోగాలు రావాలి. వచ్చినాయి అన్ని వీళ్ళకు 95 వచ్చినాయి. 3 తక్కువనే ఉన్నాయి అంటే -3. ఇక్కడ ఎస్టీలకు ఎన్ని ఉద్యోగాలు రావాలి? వీళ్ళ జనాభా ప్రకారం 59 ఉద్యోగాలు రావాలి. 59 ఉద్యోగాలు రావాలి. పాయింట్ ఇటాట్ ఉంటుంది, అందుకే మీకు లెక్కలు 1.5 తేడా ఉంటుంది అంతే. ఎంత వచ్చినాయి? వీళ్ళకి వచ్చినాయి 56 వచ్చినాయి. వీళ్ళకి 3 తక్కువ వచ్చినాయి. వీళ్ళకి ఎన్ని తక్కువ వచ్చినాయి? వీళ్ళకి దాదాపుగా 3 తక్కువ వచ్చినాయి అనుకోరాదు. 2.73 అంటే 3 తక్కువ వచ్చినాయి. ఇక్కడ ఎస్టీ ఉద్యోగాలు గిన్ని రావాలి, వచ్చినాయి గిన్ని. ఎస్సీ ఉద్యోగాలు గిన్ని రావాలి, 98 వచ్చేది ఉంటే 95 వచ్చినాయి. బీసీలకు 317 వచ్చేది ఉంటే 239 వచ్చినాయి. ఓసీలకు 89 వచ్చేది ఉంటే 172 వచ్చినాయి. ఎవరి ఇవి? ఇగో ఇంకా మనం విఫలంగా చెప్పుకుంటే జనాభా లెక్కలు. వీళ్ళ జనాభా 56.33. వీళ్ళది ఎంత? 17 పాయింట్ అది 15.79. 15.79. ఎస్సీలది వచ్చేసి 17.43. 17.43. ఎస్టీలది వచ్చేసి 10.45. వీళ్ళ జనాభా శాతం ఇది 239 కదా. 239, 172, 95, 56. ఇవి రావాల్సినవి జనాభా వచ్చినవి. శాతం ఎంత శాతం ఉద్యోగాలు పొందిరు ఓసీలు బీసీలు అంటే బీసీలు 42.53. వీళ్ళు ఓసీలు ఎంత పొందిరు? 30.60. 16.90 వీళ్ళు. ఎస్టీలు వచ్చేసి 9.96. రైట్. ఇక్కడ గ్రూప్ 1 ఉద్యోగాలలో జరిగినటువంటి జితనే హిస్సేదారి ఇతనే భాగేదారి అనేటువంటి రాహుల్ గాంధీ నినాదం. మిస్టర్ రాహుల్ గాంధీ, ఇది లెక్క. ఈ తెలంగాణ రాష్ట్రంలో నీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా, నీ ప్రభుత్వంలో అధికారం ఉంటే ఉద్యోగాల పంపిణీ ఎట్లా జరిగిందో చూడండి. ఇక్కడ ఓసీలకు సంబంధించినటువంటిది 89 ఉద్యోగాలు వచ్చేది ఉంటే వాళ్ళకి 172 వస్తాయి. వాళ్ళ జనాభాకు డబుల్ రిజర్వేషన్. అంటే ఇక్కడ బీసీలది 78 సీట్లు, ఎస్సీలది 3, ఎస్టీలది 3. ఈ సొమ్ము అంటే ఎంత అవుతుంది? ఇది అంతా కలిపితే 84 గ్రూప్ 1 ఉద్యోగాలు. 84 గ్రూప్ 1 ఉద్యోగాలు ఎవరు అనుభవిస్తూ ఉన్నారు ఇప్పుడు? ఈ లెక్కన ఎవడు పొందుతున్నట్టు? రిజర్వేషన్లో. ఇప్పుడు రిజర్వేషన్లు కనుక లేకపోతే ఈయన కూడా మిగిలాయి. కానీ 84 గ్రూప్ 1 ఉద్యోగాలు ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నట్టు ఈ లెక్కన? ఎవరికి కావాలి రిజర్వేషన్? కావాల్సింది ఎవరికి? అప్పర్ క్యాస్ట్ వాళ్ళక. ఇగో ఇట్లా 500 సంవత్సరాల అడ్వాన్స్డ్ రిజర్వేషన్ వాడుకున్నారు వాళ్ళు. ఇది మామూలు ఉద్యోగాలు కాదు. ఈ మామూలు ఉద్యోగాలు కాదు, మళ్ళీ డిఎస్పీలు, తర్వాత ఎంపీడీఓలు, పెద్ద ఉద్యోగాలు ఇవి. ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతా ఉంది. నిన్న రాత్రి అర్ధరాత్రి మెరిట్ లిస్ట్ పెడితే ఆ మెరిట్ లిస్ట్లో 172 మంది ఓసీలు ఉన్నారు. 563 పోస్టులలో 172 మంది అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. తెలివి కల్లోలు డబుల్ ఉన్నారాడా. తెలంగాణ రాష్ట్రంలో వాస్తవానికి
బీసీల జనాభా ఎంత అంటే 62%. ఇందులో ఉన్నటువంటి 62 అంటే ఆ 6% తెచ్చి ఇంట్లో కలుపుకోరిల్లు. ఆ 6% తెచ్చి ఇంట్లో కలుపుకొని 7-8% ఉన్నటువంటి దాన్ని 15%గా చూపించుకురు అన్నట్టు. ఈ 15% ఎందుకు చూపించుకురు అని అంటే ఇక్కడ ఇగో వీళ్ళ ఉద్యోగాల లెక్కలు చూడ్రి. ఓసీలకు అంటే రెడ్లకు అప్పర్ క్యాస్ట్ వాళ్ళకు 108 సీట్లు వచ్చేసినాయి. 108 వస్తే ఇందులో మళ్ళా ఈడబ్ల్యూఎస్ కోటా కింద మళ్ళాలకు మళ్ళా అయ్యో వీళ్ళకి ఇవ్వేనా వాళ్ళు పేదోళ్ళు రెడ్లు వెలమలు పేదోళ్ళు అని మళ్ళొక 64 సీట్లు. ఇక్కడ బీసీఏలో 47, బీసీబీలో 95. బీసీబీలో ఉన్నటువంటి యాదవులు బీలో కురుమలు గౌడులు కుమ్మరులు ఏలో వస్తారు. కాదు బీలోనే వస్తారు. బీలోనే కుమ్మరులు, వడ్ల వాళ్ళు, పద్మశాలీలు. ఒక పని చేద్దాం సింపుల్గా కదా, ఈ లెక్కలు బాగా అర్థం చేసుకోవాలి ప్రజలారా. తెలంగాణలో బీసీఏ కేటగిరీలో ఎంతమంది ప్రజలు ఉన్నారు? బీసీఏలో చాకలి, మంగరి, గంగెద్దుల, తర్వాత వంశరాజు, బుడుబుక్కల, బాలసంతు, వడ్డెర, ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది పిక్చర్. ఒక్కొక్క కేటగిరీలో బీసీఏలో 40 లక్షల మంది అప్రాక్సిమేట్గా. ఓకే, బీసీఏ కేటగిరీలో ఎంతమంది ఉన్నారంటే 40 లక్షలు. 40 లక్షల మంది ఉన్నారు. 40 లక్షల మంది బీసీలు ఉన్నారు. ఇక్కడ బీసీబీలో వచ్చేసి దాదాపు 50 లక్షల మంది ఉన్నారు. 50 లక్షలు. బీ కేటగిరీ, బీసీసీ కేటగిరీ ఇందులో తక్కువగా ఉంటారు, కన్వర్టెడ్ క్రిస్టియన్స్. బీసీడీలో దాదాపుగా అందులో బీలే ఎక్కువ ఉంటారు. ఇంకా అదే యాక్చువల్గా ఇది ఒక 2 క్యాస్ట్లు కలిపితేనే ఉంటాయి ఇవి 50 లక్షలు. ఇందులో ఇంకెక్కువ ఉన్నారన్న. కరెక్టే నువ్వు చెప్పింది. ఎంత మోసం, ఎంత దగా. మొత్తం 2,50,00,000 మంది, 4 కోట్లు అనుకుంటే 2,50,00,000 మంది బీసీలు ఉంటే వచ్చిన మొత్తం ఇగో ఈ 4 ఉన్నాయి కదా, ఏబిసిడి ఇట్లా ఇగో విశాల బ్రాకెట్ పెట్టి ఏబిసిడి. ఈ ఏబిసిడిలోనే కలిపి 2,50,00,000 మంది ఉన్నారు పబ్లిక్. ఏబిసిడిఈ కూడా బీసీ కదా. అవును, ఏబిసిడిఈ. అరే రైట్. ఓకే, ఈ ఏబిసిడిఈలో కలిపి మొత్తం ఎంతమంది ఉన్నారంటే 1.64 కోట్లు ప్లస్ 35 లక్షలు. అది 2 కోట్ల పైన ఉంటారు. 2 కోట్ల అంటే వాళ్ళ దొంగ లెక్కల ప్రకారం, మొన్న వాళ్ళు చేసిన దొంగ లెక్కల ప్రకారం 2.02 కోట్ల మంది అని చెప్పారు వాళ్ళ ప్రకారం. యాక్చువల్గా 2,50,00,000 మంది ఉన్నారు చెప్పింది అట్లా. 2,50,00,000 మంది 2.02 కోట్లు బీసీలు. ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారం. ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారం.
ఈ 2.02 కోట్లు ఉన్నటువంటి వాళ్ళకు దక్కిన ఉద్యోగాలు ఇప్పటిదాకా చూసిరు కదా లెక్క కేవలం 239. అంటే 2 కోట్ల జనాభా ఉన్నటువంటి వాళ్ళకు 239 ఉద్యోగాలు. ఇక్కడ మరి అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎంత ఉన్నారు? రెండు కోట్ల మందికి ఏమో 239 ఉద్యోగాలు వచ్చినాయి. ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారం తప్పే కానీ సరే ఇది తప్పు లెక్కనే అయినా కూడా ఎంత చూపి 79. ఏం దుర్మార్గం ఇది, ఘోరం. ఓసీలు మొత్తం తెలంగాణ జనాభాలో బీసీల జనాభానేమో మొత్తం తెలంగాణ జనాభాలో 2 కోట్ల మందికేమో 239 ఉద్యోగాలు. ఈ ఓసీ పాపులేషన్ 60 లక్షలు రాసుకురిల్లు, 60 లక్షలని రాసుకురు, 60 లక్షలు. ఈ 60 లక్షల వాళ్ళకేమో 172. వీళ్ళ కంటే 4 రెట్లు ఎక్కువ ఉన్న వాళ్ళకేమో 239. అదనంగా ఇప్పుడు బీసీల తల్లెకేంచి, ఎస్సీల తల్లెకేంచి, ఎస్టీల తలలలోంచి 84 ఉద్యోగాలు మెక్కి కూర్చుంటందుకు వచ్చిరన్నట్టు. పెద్ద పెద్ద ఉద్యోగాలు, ఆర్టీఓ మరి పెద్ద పెద్ద ఉద్యోగాలు. దీంట్లో మరి 40 లక్షలు ఉన్నటువంటి సేమ్ ఎస్సీ పాపులేషన్ వీళ్ళకంటే ఎక్కువ. ఎస్సీ పాపులేషన్ వీళ్ళకంటే ఎక్కువ కదా. మరి ఎస్సీలకేమో 95 వచ్చినాయి, వీళ్ళకేమో 172 వచ్చినాయి. ఏంది చూసుకో. ఇక్కడ ఎస్టీ పాపులేషన్ వీళ్ళు దాదాపు 40 లక్షల మంది. మరి వీళ్ళకి ఎంత రావాలి? ఇప్పుడు జితనే ఇచ్చేదారి ఉత్తినే బాగేదారి అనే దాంట్లో బీసీలకు అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో దోపిడీకి గురవుతుంది బీసీ వర్గాలే. బీసీ ప్రభుత్వం ఉంటే ఇట్లా జరగదు. మహేందర్ రెడ్డిని టీజీపీఎస్సీ చైర్మన్ చేసి పరీక్షలు నిర్వహించి రకరకాల పేపర్ లీకులు కూడా జరిగినాయి. దాంట్లో నో డౌట్ ఒకే సెంటర్లో రావడం, ఆ కోర్టు చెప్పింది కదా అని అంటే కరెక్ట్గా 2-3 రోజుల కింద, ఈ తీర్పు కంటే 2-3 రోజుల కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ జస్టిస్ గారిని కలిసిన తర్వాత 2-3 రోజుల తర్వాత రిజల్ట్ వచ్చింది. ఇంకా దానికి సంబంధించినటువంటి ఒక టీజీపీఎస్సీ మెంబర్గా మొన్న రిక్రూట్ అయినటువంటి రెడ్డి గారు ఏది ముందే కూసింది అన్నట్టుగా ఇది క్లియరెన్స్ రాబోతుంది, ఇక నెక్స్ట్ గ్రూప్ 2 గ్రూప్ 3 ఉంది అని చెప్పి ముందే చెప్పేసింది. జడ్జిమెంట్ కంటే ముందే దాని ఆధారం కావాలని చెప్తా చూడు. వీళ్ళకి ఎట్లా తెలుస్తా ఉంది ఇదంతా? జడ్జిమెంట్ ఏదొస్తో కూడా నిర్ణయం చేస్తున్నారు వాళ్ళే, ముందే తెలుస్తుంది. ఎట్లా సాధ్యమవుతుంది వీళ్ళకు? 10 నిమిషాలలో కథం చేసిరు. అది నిన్న వాదనలు కూడా 10 నిమిషాలలో కథం. ఇది క్లోజ్ అయ్యి పాపం ఇప్పుడు ఆయన సింగిల్ జడ్జి చెప్పింది తప్ప. ఇగోయినా ఎల్ వెంకట్రామరెడ్డి చెప్తా ఉండు, టీజీపీఎస్సీ స్పీడ్ అప్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 రిక్రూట్మెంట్ ప్రాసెస్, వెయిటింగ్ ఫర్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆర్డర్ ఆన్ గ్రూప్ 1 ఎగ్జామ్ టు రిలీజ్ ఫైనల్ లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. టీజీపీఎస్సీ టుడే రిలీజ్ నోటిఫికేషన్ ఫర్ ఇగో చూసిరా ఎప్పుడు సెప్టెంబర్ 21 తారీఖు రోజే, సెప్టెంబర్ 21 తారీఖు రోజే టీజీపీఎస్సీ టుడే రిలీజ్డ్ నోటిఫికేషన్ ఫర్ గ్రూప్ 2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఎగ్జిస్టింగ్. వీళ్ళకి ముందే ఎట్లా తెలిసింది ఈ తీర్పు వస్తుందని? గ్రూప్ 1 రద్దు తీర్పు సస్పెండ్, హైకోర్టులో టీజీపీఎస్సీ ర్యాంకర్లో కూరట. ఎల్ వెంకట్రామరెడ్డి గారు ఇది పెట్టినని సోషల్ మీడియాలో అంటే ఇప్పుడు తుది తీర్పులకు లోబడి అంటున్నారు. తుది తీర్పు ఏమొస్తుందో, తుది తీర్పు వస్తేంది రాకపోతే ఆల్రెడీ రిక్రూట్మెంట్ జరిగిపోయిన తర్వాత ఈ గ్రూప్ 1 ఉద్యోగాల్లో దొంగతనంగా మన బీసీల తలెల కాడికే నెత్తుకపోయిన ఉద్యోగాలు 78.
ఎస్సీ ఎస్టీల కాడికే నెట్టుకపోయిన ఉద్యోగాలు 6. ఎవరి సొమ్ము ఎవరు తింటున్నట్టు తెలంగాణ రాష్ట్రంలో చెప్పురి. నేను ఒక గతంలో ఒక మాట అంటే మాట్లాడిరు కదా, తెలంగాణలో రైట్, తెలంగాణలో ఎవరి సొమ్ము ఎవరు తింటున్నారు? బీసీ ప్లస్ ఎస్సీ ప్లస్ ఎస్టీల సొమ్ము ఓసీలు తింటున్నారు అనుకునే వాళ్ళు ఇక్కడ. మన సొమ్ము బీసీ ఎస్సీ ఎస్టీల సొమ్ము ఓసీలు తింటున్నారు అనుకునే వాళ్ళు ఇక్కడ. ఓసీల సొమ్ము బీసీ ఎస్సీ ఎస్టీలు తింటున్న వాళ్ళనే ఇక్కడ. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇక ఎవరి సొమ్ము ఎవరు తింటుండో ఇంకేమంటారు? బీసీ ఎస్సీ ఎస్టీలకు బతుకులేదు అంటారు. మన సొమ్ము తినుకుంటా మన తలలో బువ్వ గుంజుకొని తినుకుంటా మన మీద పెత్తనం వీళ్ళది. వీళ్ళు ఎందుకు అధికారాన్ని వదిలిపెట్టరు? ఇగో ఇది దొబ్బుక తింటాందుకు అన్నట్టు, ఇది మనది గుంజుక తింటాందుకు అన్నట్టు వీళ్ళు అధికారం కాడ కూర్చుంది. ఇలా ఎన్ని ఉద్యోగాలు బీసీలకు రావాల్సిన ఉద్యోగాలు? తెలంగాణలో ఎవరి సొమ్ము ఎవరు తింటున్నారు? ఓటింగ్లో పాల్గొనండి దయచేసి. లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా ఓటింగ్లో పాల్గొనండి. ఇది మన బతుకు. జనరల్ కేటగిరీ అంటే ఓన్లీ ఓసీ కాదు కదట అయ్యా బాసు. ఆల్రెడీ డివిజన్ చేయంగా వచ్చిందా లెక్క. ఓన్లీ జనరల్ కేటగిరీలో సీటు కొట్టినటువంటి బీసీలను తెచ్చి బీసీ కేటగిరీలో కలిపే చెప్పిన లెక్క. అది మీకు ఆ క్లారిటీ తర్వాత ఇప్పుడు మనము ఉద్యోగాలు వచ్చినందరూ మొత్తం 563లో మొత్తం బీసీల సంఖ్యనే గది, అది మొత్తం ఓసీల సంఖ్యనే గది. అది వేరు చేయగా తేలిన లెక్క. ప్రత్యేకంగా జనరల్ కేటగిరీ కాదు. జనరల్ అంటే అందరు కలిసి అందరిది కాదు. ఇది మొత్తం క్లియర్ గా అంటే ఎవరి సొమ్ము ఎవరు తింటున్నాడు ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి. కామెంట్ లో కూడా చెప్పండి. ఎవరి సొమ్ము తెలంగాణ రాష్ట్రంలో ఎవరి సొమ్ము ఎవరు దీన్ని బతుకుతుండు? తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఉండాల్సినటువంటి భూములను ఎవరి దగ్గర పెట్టుకొని బతుండు? తెలంగాణ రాష్ట్రంలో బీసీల చేతుల్లో ఉండాల్సినటువంటి రాజకీయ వాటా ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు మా సొమ్ము మీరు తినుకుంటా మాకేదో బిచ్చం వేసినట్టుగా మీకిస్తాం నువ్వేంది ఇచ్చేది లొటపీసు? ఓలో తెలంగాణలో ఎవరి సొమ్ము ఎవరు తింటున్నారు? బీసీ ప్లస్ ఎస్సీ ప్లస్ ఎస్టీల సొమ్ము ఓసీలు తింటున్నారు అనుకునే వాళ్ళు ఇక్కడ. ఓసీల సొమ్ము బీసీలు ఎస్సీలు ఎస్టీలు తింటున్నారు అనుకునే వాళ్ళు ఇక్కడ. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇంత దుర్మార్గంగా ఉద్యోగాలు పోతాం. పైననేమో రాహుల్ గాంధీ గారు జిస్నే ఇట్నేదారి ఉస్తే బాగేదారి అని చెప్పి ఆయన డైలాగ్. షేర్ దక్కాలంటే మా బీసీలకు దక్కాల్సినటువంటి ఉద్యోగాలు 317, దక్కిన ఉద్యోగాలు 239. ఓసీలకు దక్కాల్సిన 89 అయితే 172 దక్కినాయి. ఇది ఫేర్ షేరే అంటారా? ఇది ఫేర్ షేరేనా? ఇక్కడ ఒక్క గ్రూప్ 1లోనే ఇంత మోసం జరిగింది బీసీలదే. ఎస్సీ ఎస్టీలు కేవలం 3 కానీ బీసీలు 78 సీట్లు కోల్పోయారు. ఒక రకంగా 78 ఉద్యోగాలు. ఎస్సీ ఎస్టీలు కూడా నష్టపోతారు పాపం. ఇగో తెలంగాణలో ఎవరి సొమ్ము ఎవరు తింటున్నారంటే బీసీ ఎస్సీ ఎస్టీల సొమ్ము ఓసీలు తింటున్నారని 92% మంది అభిప్రాయం. ఇది ఇగో ఇది పోవాలి.
ఈ దోపిడీ పోవాలి, ఈ ఉద్యోగాలలో దోపిడీ పోవాలి, ఈ రైతు భరోసా నిధుల్లో దోపిడీ పోవాలి, ఈ రాజ్యంలో పదవుల్లో దోపిడీ విషయంలో ఏదైతే ఇది జరుగుతూ ఉందో దోపిడీ అది పోవాలి. ఇవన్నీ పోవాలంటేనే ఈ అగ్రవర్ణ పార్టీలు ఈ దోపిడీని ఆపవు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు దక్కాలే వాటా అంటే ఖచ్చితంగా బీసీల రాజకీయ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీతోనే సాధ్యం. ఈ లెక్కలు అన్న ఓసీ జనాభా 8% ఉంటే నువ్వు 15 అంటావు ఏంటి అన్న? రాంగ్ చెప్తున్నావు. నేను వాళ్ళ లెక్కలే చెప్తా ఉన్నా, ఇంకా ఈ 8% కూడా కాదు. ఈ 8% అయితే వాళ్ళకి ఎంత వస్తుంది? 8, 5, 45 వస్తాయి వాళ్ళకి. అంతే 50 లోపే ఉద్యోగాలు రావాలి వాళ్ళకు. కానీ వాళ్ళ లెక్కలే, వాళ్ళ దొంగ లెక్కలే చెప్తా ఉన్నా. అది 15%గా మీరు భావించొద్దు, 8% లెక్కలు వేసుకొని చేసుకోరు. ఇది కరెక్టే. నువ్వు చెప్పేది 100% డాన్సర్ అంజీ, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. నేను మొదటి నుంచి చెప్తుంది అదే. మన లెక్క ప్రకారం వాళ్ళు 7.8% ఉంటారు. కానీ బీసీలలో ఉన్న జనాభాను తీసుకొచ్చి ఓసీలలో చూపెట్టుకొని 15గా మార్చుకున్నారు. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ కోటాన్ని రక్షించుకోవడానికి. 7.8% ఉన్నటువంటి ఓసీలకు 10% ఎట్లా ఇస్తారు అడుగుతారు కదా అని క్వశ్చన్ చేస్తారు కదా. అది ఎవరు క్వశ్చన్ చేయకుండా జానారెడ్డి అనేటువంటి దుర్మార్గుడు, నరరూప బీసీల రాక్షసుడు, బీసీల పట్ల రాక్షసుడు అయినటువంటి జానారెడ్డి ఆడినటువంటి డ్రామా ఇదంతా. ఇక్కడ రాజకీయంగా, ఆర్థికంగా, భూముల పరంగా ఓసీలు 90% ఉన్నారు. ఇవి లేని వారు 10% ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్ పొందుతున్నారు. వాళ్ళు 100% సేఫ్గా ఉన్నారు. మహేష్ కుమార్ నల్గొండ ఎస్ మహేష్ జరిగింది ఇదే. బీసీ, ఎస్సీ, ఎస్టీల సొమ్ము ఓసీలు తింటున్నారు. వీళ్ళు మనకు పెడుతున్నట్టుగా బిల్డప్ ఇస్తారన్నట్టుగా. రోజు మా సొమ్ము వీడు తింటున్నట్టుగా, వీని కోటరే వీడు పోయి తాగుతున్నట్టుగా కాదు. మన సొమ్ము పందికొక్కుల్లా మెక్కుతున్నది ఎవరో మనకు అర్థమైపోయింది. ఈ లెక్కలు పక్కా లెక్కలు. ఇవి ప్రభుత్వం లెక్కలే, ఇంకో కొత్తగా తీన్మార్మలన్న బుట్టిస్తున్న లెక్కలు కాదు. ఈ లెక్కలన్నీ అవే. అందుకోసమే చెత్త కొడుకులు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు, పురుగులు పట్టిపోతారు, భూమికి భారం కొడుకులు అని చెప్పి బిచ్చగాళ్ళ కంటే హీనంగా ఉన్నారు ఓసీలు అని చెప్పి. ఇగో ఇది వాళ్ళ కథ, వాళ్ళ దుర్మార్గం. ఇది వాళ్ళ దుర్మార్గం. అందుకోసమే రాజకీయ పార్టీ బీసీలకు అవసరం వచ్చింది. ఒక్కసారి బీసీ ప్రభుత్వం వస్తే ఈ దొంగల ఆట మొత్తం కట్ చేయొచ్చు. అందుకే మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో బీసీల హక్కులు రక్షించబడాలంటే అది తెలంగాణ రాజ్యాధికార పార్టీతోనే సాధ్యం. వీళ్ళను ఎట్టి పరిస్థితిలో ఉద్యోగాలలో మన ఫేర్ షేర్ దక్కాలన్నా, ఆర్థికంగా ఒకేసారి బీసీలకు 1,00,000 కోట్ల బడ్జెట్ రావాలన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమిని ప్రతి బీసీ కుటుంబానికి 2 ఎకరాల చొప్పున ఉంచేలా చూడాలన్నా ఇది బీసీ ప్రభుత్వంతోనే సాధ్యం. వీళ్ళు మనకు మోచేతికి బెల్లం పెట్టి చూసిరు కదా. రేవంత్ రెడ్డి పోయి చీఫ్ జస్టిస్ గారితో మీటింగ్ పెడితే రిజల్ట్ ఎట్లొచ్చిందో, అదే ఒక బీసీ ముఖ్యమంత్రి పోయి మీటింగ్ పెడితే ఏమవుతుండే? బీసీ ముఖ్యమంత్రి కావాల్సిందే 2028లో. అందుకోసమే ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ బీసీల కోసం, బీసీల హక్కుల కోసం ఉద్భవించినటువంటి పార్టీ. దయచేసి ఈ పార్టీలో చేరండి. ఇక్కడ మీరు ఒక్కసారి చూస్తే ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ .in అని ఉంది కదా. ఇది కొట్టగానే ఇక్కడ మీకు వాట్సాప్ గ్రూప్ వస్తుంది. ఈ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ కావచ్చు, మన పార్టీ వాట్సాప్ గ్రూప్లో. అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టా ఈ అన్నిట్లలో కూడా మీరు జాయిన్ కావచ్చు. అలాగే ఈ పార్టీ సభ్యత్వం తీసుకోవాలంటే, తెలంగాణ రాజ్యాధికార పార్టీ సభ్యత్వం తీసుకోవాలంటే మీరు చేయాల్సింది ఒక్కటే, సింపుల్. తెలంగాణ చేరాలంటే
9866 524 314 ఈ నెంబర్కి నువ్వు వాళ్ళ పార్టీలో సభ్యత్వాలు తీసుకున్నంత సేపు వాళ్ళు ఇదే దొంగతనం చేస్తారు. రమ్మని తొందరగా వాళ్ళ పార్టీలో చేరినంత సేపు వాళ్ళు చేసే దుర్మార్గం ఇదే. దీనికి వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. మామూలుగా కాకుండా వాట్సాప్లో ఇవ్వండి మిస్డ్ కాల్. వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి 9866524314కి. అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ వాట్సాప్ గ్రూప్లో, ఇన్స్టాలో, యూట్యూబ్లో అన్నిట్లలో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ లెక్కలు వాళ్ళు వచ్చి చెప్పరు. ఈ లెక్కలకు వాళ్ళ దగ్గర సమాధానం కూడా ఉండదు. ఈ లెక్కలకు వాళ్ళ దగ్గర సమాధానాలు కూడా ఉండవు. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో బీసీల బతుకులు మారాలంటే ఈ లెక్కలు తారుమారై మన వాటా మనకు దక్కాలంటే రండి బాయ్ సార్, మీరు అందరు రండి. ఏ ఊరు? కూర్చో, అటు రండి. నమస్కారం. గ్రూప్ 1 ఉద్యోగాల విషయం కొద్దిగా వెనక్కి జరగండి. గ్రూప్ 1 ఉద్యోగాల విషయంలో బీసీలకు రావాల్సిన ఉద్యోగాలు 317 రావాలి, వచ్చినాయి 239. ఓసీలకు రావాల్సిన ఉద్యోగాలు 89, వాళ్ళకు వచ్చినాయి 172. 84 ఎక్కువ తీసుకున్నారు. అంటే బీసీలకు రావాల్సిన 78, ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన 336. 84 ఉద్యోగాలు బీసీ ఎస్సీ ఎస్టీలే వాళ్ళు తీసుకున్నారు. అంటే తెలంగాణలో ఎవరి సొమ్ము ఎవరు తింటుండు? ఆ తమ్ముడికి బీసీల సొమ్ము ఓసీలు తీసుకుంటారు. అర్థమవుతుందా? అర్థమవుతుంది అన్న. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు ఏం చేస్తారంటే మనకు వీళ్ళు పెడుతున్నట్టుగా, వాళ్ళ సొమ్మంతా మనకు దారపోస్తున్నట్టుగా, వాళ్ళ రక్తమంతా మన జీవితాలు బాగా చేస్తున్నట్టుగా యాక్టింగ్ చేస్తారు. ఈ అన్యాయం ఆగాలంటే ఒకటే బాయ్ సాబ్, రాజకీయంగా బీసీలకు పార్టీ ఉండాల్సిందే, ఆ పార్టీ అధికారంలోకి రావాల్సిందే. మరి బీసీలు మనం మేల్కోమని చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు మీరు మేల్కుంటేనే కదా ఇంత దూరం వచ్చింది. మనం అందరం కూడా మేల్కుంటేనే ఇంత దూరం రాగలిగినాం. ప్రతి ఒక్కరు మేల్కోవాలి. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలారా, ప్రజలారా, తెలంగాణలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం, తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజకీయ పార్టీ అవసరం ఉందా? మీ ఒపీనియన్ చెప్పండి. 100% ఉంది. మీరు చూస్తున్న అన్యాయాలు ఏంటి? అత్యంత ఘోరమైనవి చాలా ఉన్నాయి. ఒకటి కాదు, నాట్ ఓన్లీ సింగిల్, లక్షల్లో ఉంటే ఏ ప్రాబ్లం అని చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు మనకి న్యాయం చేస్తున్నారు? మీరు చెప్పండి మీ ఒపీనియన్. బీసీలు యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పినట్టయితే ఓసీల్లో ఎక్కువగా మన బీసీలకి రావాల్సిన మొత్తం ఓసీ వాళ్ళు వెళ్ళడం అనేది, మన ఉద్యోగం అనేది మొత్తం బీసీలైనా అటే పోతా ఉన్నాయి కదా. బీసీ మొత్తం ఓసీకి వెళ్ళడం అనేది ఇది కరెక్ట్ కాదు. మాట్లాడతాం. అందరు బీసీలందరికీ చైతన్యం రావాలి, ఫైటింగ్ చేయాలి, అన్ని రకాలుగా. ఈ రకంగా కళ్ళ ముంగటనే మనం ఇంత మేలుకొని ఇంత లొల్లి పెడుతుంటే కూడా ఎవరి కాళ్ళు ఏం అవసరం అని అనుకుంటారు. అందరూ చైతన్యంతో పోరాడితే అన్నిటికీ అన్ని సాధించుకోగలుగుతాం. ఇది జరుగుతుంది. చెప్పండి అన్న, ఓకే. ఇంత అన్యాయం బీసీలలో క్లియర్గా జరుగుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజం అంతా ఇవాళ మేలుకొని ఒక్కటై గర్జిస్తూ ఉంది. ఇలా మేమెంతో మాకంతా, మేము మీ సొమ్ము అడగట్లేదే, మీరు తింటున్న సొమ్ము మేము అడగట్లేదు, మీది మీరు తినండి, కానీ మా తలలోంచి, మా కంచంలోంచి మీరు ఎత్తుకపోయి తింటా ఉన్నారు చూడు, అది మా కడుపు బాధ, అది మా గుండె కోత. అందుకోసమనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలమంతా ఏకతాటిపైకి వచ్చి, రండి బాయ్ సాబ్ రండి, ఈ అన్యాయాలు మీరు ఇంతసేపు చూడలేదేమో. సో ఇక్కడికి వీళ్ళు వచ్చిన వాళ్ళంతా ఉత్తగా రాలే, రాజ్యాధికార పార్టీలో భాగస్వాములు అయిదామని, బీసీల రాజ్యం కోసం, బీసీల ఆత్మగౌరవం నిలబెట్టడానికి వచ్చిన పోరాట యోధులు వీళ్ళంతా. సో కాబట్టి బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. ఇలా జైనింగ్స్ ఉన్నాయి. మల్లన్న గారి నాయకత్వం, మల్లన్న గారి నాయకత్వం, మల్లన్న గారి నాయకత్వం. అంటే మనం ప్రజలకి మన విషయాలన్నీ వివరించాలి. ఏం జరుగుతుంది, ఈ లెక్కలేంటి, ఎవడి సొమ్ము ఎవడు తింటా ఉన్నాడు, ఆ పనిలో ఉన్నాం. ఈ కాడి నుంచి మీరు కూడా చేయాల్సిన పని అదే. తప్పకుండా మనం ప్రజల్ని మెప్పించి, ఏం జరిగిందో చెప్పి మెప్పించి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా.
ఆడ నా టేబుల్ కూడా ఉంటుంది చూడు. ఇంకా కొన్ని కండువాలు అందుకోండి. సో ప్రజలారా, ఇవాళ అందరం కూడా సమిష్టిగా ఉద్యమం చేయడానికి మేమంతా బీసీలమంతా ఒకటైతా ఉన్నాం. బీసీ ప్రజలారా, తండోపతండాలుగా ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆన్లైన్లో, అలాగే నేరుగా చేరుతున్న వాళ్ళందరికీ కూడా బీసీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం, ఈ వాటా దక్కించుకోవడం కోసం, ఈ అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం. దయచేసి ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మన సొమ్ము వాళ్ళే తింటుర్రు, మన సొమ్ము తిని బతికేది వాళ్ళే, వాళ్ళు పరాన్నజీవులు, మన సొమ్ము, ఈ లెక్కలు చాలు చెప్పడానికి. మన మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి జాతులు వాళ్ళే. సో బిగ్ క్లాస్ ఎవరు, పెద్దోళ్ళు ఎవరు? మనం అన్నట్టు. మనం పెడుతున్న వాళ్ళం, వాళ్ళు తింటున్న వాళ్ళు, మోసం చేసి తినడం మళ్ళా. అందుకోసమే ఈ పద్ధతి మారాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తెలంగాణలో లాంచ్ అయింది. ఖచ్చితంగా 2028లో బీసీ ముఖ్యమంత్రి మా ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా బీసీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. మీరు కూడా చేయండి. థ్యాంక్ యూ. నేను మిగతా మిత్రులతో మాట్లాడారు. మీరు అక్కడ చేయను ఉంటుంది. థ్యాంక్ యూ.